మన జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అంతేనండి, తరుగుతాయి పెరుగుతాయి, దాని గురించి అంత ఆలోచించకూడదు. ఏదైనా వెంట్రుక మొక్క తీసేయి. ఎదురుచ్చా లాభ సంతుష్టగా మనం చేసే ఉద్యోగం బాగుంది. ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి వస్తుందండి ఈ రోజుల్లో? మనకు వచ్చింది, ఏదో జీతం ఇస్తున్నారు, హాయిగా అక్కడికి వెళ్ళి ఆ పని ఏదో చేద్దాం, ఇంక వేరే ఏమి రాజకీయాలు, మళ్ళీ ఉపాధ్యాయులు సాయంకాలం ఖాళీగా ఉన్నాం కదా, ఎల్ఐసి చేయడం పనికిమాలిన పని అంటారు. దీనే పాఠాలు చెప్పడం మానేసి ఎల్ఐసి ఏంటే, లేకపోతే ఏజెంట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది? పిల్లల్ని దానికోసం వాడేసుకుంటారు. ఇంకా మీ నాన్నని చేయమని, మీ అమ్మని చేయమన్నట్టు. అప్పుడు ఏమైంది? ఉపాధ్యాయ వృత్తి కలుషితం అయిపోయింది. ఉపాధ్యాయుడికి ఎల్ఐసి ఏంటండి? తప్పది, వృత్తికి ద్రోహం. పైగా దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే సామాజిక బాధ్యతతో ఆలోచించండి దయచేసి. మన జీవితానికి సరిపడా ఒక వృత్తి మాత్రమే మనం చేసుకుంటే మిగిలిన వృత్తులు అందరూ చేసుకుని బతుకుతారండి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. భగవాన్ మెహర్ బాబా చెబుతారు, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, 10 మందిని బతికించు. అన్నీ నువ్వు ఒక్కడవే ఎందుకు చేస్తావు? ఇక్కడ ఒక స్కూల్ పెట్టావు.